కానీ ఈ కథలో మీరు చెప్తున్న కథలో ఒక చిన్న పొంత నాకు అర్థం కానిది ఏంటంటే, ఇంత ఘోరంగా చంపాడంటే ఎంతో జరుగుంటుందేమో బ్యాక్ స్టోరీ అనేది నా అభిప్రాయం. అంటే ఓకే, చెల్లెల్ని ప్రేమించాడు, లేపుకెళ్ళాడు అన్నంత మాత్రాన అప్పటి నుంచి ఒక జర్నీలో ఉన్న వ్యక్తితో సడన్గా అంత ఇదిగా అమానుష్యంగా అంత బండరాయితో కొట్టి మరి అంత క్రూరంగా చంపేయగలగడం అనేది ఎక్కడో నాన్ సింక్ అనిపిస్తోంది. సింక్ అని కాదు, బేసికలీ ఇతను ఆ పగ ఇతనే కాదు చాలామందికి వస్తుంది ఆ టైంకి. ఎందుకు అంటే దేన్నైనా మనుషులు తట్టుకుంటారు కానీ నమ్మక ద్రోహాన్ని భరించలేరు చాలామంది. కరెక్ట్, ఇది 100%. నేను నిన్ను నా సొంత తమ్ముడనో నా ఫ్రెండ్ అనో నా ఇంటికి పంపిస్తే నువ్వు నా చెల్లిని లేపుకెళ్తావా? కనీసం మాకు చెప్పు ఉండొచ్చు, మేము చేస్తామో లేదో తర్వాత సంగతి పెళ్ళి చెప్పు కూడా ఉండొచ్చు. అలా కాకుండా ఒక్కసారిగా లేచిపోతే నేను అప్పుడప్పుడే వెతుకుతున్న నా రాజకీయ భవిష్యత్తుకు ఫుల్ స్టాప్ పడింది. నేను కలలు కన్న నా ఆశలన్నిటికీ ఫుల్ స్టాప్ పడింది. ఇప్పటి వరకు ఈ కాలనీ మొత్తంలో మా అమ్మని మా నాయనని ఎవడూ ఏమీ అనలేదు. అలాంటిది నీ కూతురు లేచిపోయిందంట కదా, అది కూడా ఎవడో తక్కువ కులమూర్త లేచిపోయిందంట కదా అని 10 మంది వేలెత్తి చూపిస్తున్నారు. వాళ్ళకి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఒకనొక స్టేజ్లో వాళ్ళని చూసి నేను ఇందుకా బతుకుంది మా మమ్మీ నాన్నలని ఇలా చూడడానికా అనిపించింది. దీనికి కారణం వీడే అనే ఒక టైప్ ఆఫ్ పగ ఉండి వాడిని ఎలాగైనా సరే చంపాలి అనుకుంటారు. పైగా లేపుకెళ్ళి మా కళ్ళెదుటే కాపురం పెడతావా? పోనీ ఏ కాశ్మీరో కన్యాకుమారో పారిపోయి మీరు ఎక్కడో చచ్చారనుకుంటే ఇట్స్ ఓకే. ఇక్కడే ఆ ఊరది ఈ ఊరిది, ఇక్కడే కాపురం పెట్టాడు.